Myself, Rajshekhar, lecturer in commerce from Government Degree College, Udnur. We are completed sole proprietorship, partnership business, as well as giant Hindu family business. Today, I would like to start cooperative societies. What do you mean by cooperative societies? What are the principles or characteristics of cooperative societies? Advantages, disadvantages of cooperative societies. Let us discuss these all aspects. గత క్లాస్లో సమిష్టి హిందూ కుటుంబ వ్యాపారం నేర్చుకున్నాం. సొంత వ్యాపారం, భాగస్వామ్యం, సమిష్టి హిందూ కుటుంబం 3 కంప్లీట్ అయినాయి. ఈరోజు కోఆపరేటివ్ సొసైటీస్ అంటే ఏంది, దాని ప్రాముఖ్యత లేదా సూత్రాలు లేదా లక్షణాలు, ప్రయోజనాలు, లోపాలను నేర్చుకుందాం. సహకార సంఘాలు ఈ కాన్సెప్ట్కు మూల పురుషుడు రాబర్ట్ ఓవెన్. ఎందుకంటే మొట్టమొదటగా సహకార సంఘం యూకేలో 1844లో రాగ్డెల్ సొసైటీ ఆఫ్ ఈక్విటబుల్ పయనీర్స్ అనే సంస్థను ఇతను ప్రారంభించాడు. అందుకే ఇతన్ని సహకార సంఘాల పితామహుడు, ఫాదర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటారు. భారతదేశంలో సహకార సంఘాల చట్టం 1912 ప్రకారం కొనసాగుతున్నాయి. దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన మెరుగు అంశాలు అన్ని నగదు లావాదేవీలే ఉంటాయి. అరువు వ్యవహారాలకు, రాని బాకీలకు అవకాశం లేదు. వాటాదారుల రుణ బాధ్యత వాటా పరిమితంగా ఉంటుంది. సహకారం అనేది ఒక సమగ్ర జీవన విధానం. సర్వమానవ సౌభ్రాతృత్వ ప్రాతిపదికగా ప్రతి వ్యక్తి ఇతరులందరికీ తోడ్పడాలని, అందరూ ప్రతి వ్యక్తికి సహాయం చేయాలని ఈ సిద్ధాంతం చెబుతుంది. బ్రదర్హుడ్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ డెవలప్ అవుతుంది. ప్రతి వ్యక్తి ఇతరులకు తోడ్పడతాడు, అందరూ ప్రతి వ్యక్తికి సహాయం చేయాలని ఈ సిద్ధాంతం చెప్తుంది. సమిష్టి కృషికి, సాంఘిక శ్రేయస్సుకు, సమాజ సేవకు, సమిష్టి కృషికి, సాంఘిక శ్రేయస్సుకు, సమాజ సేవకు పాటుపడడమే దీని యొక్క ప్రధాన లక్షణం. డెఫినేషన్, నిర్వచనంకి వస్తే, సంఘంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ప్రజాస్వామ్య సూత్రం ప్రకారం తమకున్న వనరులను సమీకరించుకొని లాభదృష్టితో కాకుండా సభ్యులకు సేవలు అందించే తలంపుతో స్వచ్ఛందంగా స్థాపించే వ్యాపార సంస్థని సహకార సంస్థ అంటాం.
వెనుకబడిన వర్గాలు కానీ, తక్కువ డబ్బున్నోళ్ళు కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో తమ వనరులను సమకూర్చుకొని సేవా దృక్పథంతో కొనసాగించే సంస్థని సహకార సంస్థలు అంటారు. ప్రతి వ్యాపార సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం లాభార్జన. సహకార సంస్థల యొక్క ప్రధాన లక్ష్యం సేవా దృక్పథము. కల్వర్ట్ మహాశయుడు ఏమంటాడంటే, మానవులంతా సమానం అనే ప్రాతిపదికపై తమ ప్రయోజనాల కోసం కొంతమంది వ్యక్తులు స్వచ్ఛందంగా ఏర్పరచుకున్న సంస్థయే సహకార సంస్థ. మానవులంతా సమానం అనే ప్రాతిపదికపై తమ ప్రయోజనాల కోసం కొంతమంది వ్యక్తులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్న సంస్థనే సహకార సంస్థ అంటారని కల్వర్ట్ మహాశయుడు వివరించడం జరిగింది. సహకార సంస్థల యొక్క ముఖ్య ఫీచర్ సభ్యులందరికీ ఒక సభ్యునికి ఒక ఓటు. అంటే ఏ సభ్యుడు ఎన్ని వాటాలు కలిగి ఉన్నా అందరికీ ఒక్కొక్కరికి ఒకటే ఓటు ఉంటుంది. ఎక్కువ వాటాలు ఉన్న వారికి ఎక్కువ ఓట్లను కాకుండా, ఎక్కువ వాటాలున్నా తక్కువ వాటాలున్నా ప్రతి సభ్యుడికి ఒకటే ఓటు అనేది ఉంటుంది. ప్రధాన లక్ష్యం సంఘ సభ్యులకు సమాజానికి నిస్వార్థంగా సేవలు అందించడమే సహకార సంఘం యొక్క లక్ష్యం. సంఘ సభ్యులకు సమాజానికి నిస్వార్థంగా సేవలు అందించడమే సహకార సంఘాల చట్టం. సహకార సంఘంలో సభ్యులు తమ వాటాలను బదిలీ చేయరాదు. సహకార సంఘం ప్రారంభించాలంటే కనీసం 10 మంది సభ్యులు ఉండాలి. గరిష్టంగా ఎంతమంది అయినా ఉండొచ్చు. సభ్యులు మేజర్ అయి ఉండాలి. 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులై ఉండాలి. కనీసం 10 మంది వ్యక్తులు ఉంటారు. గరిష్టంగా ఎంతమంది అయినా ఉండవచ్చు. సంవత్సరంలో ఒకసారి సంస్థ ఖాతాలను మేనేజింగ్ కమిటీ ఆడిట్ చేస్తుంది. ఖాతా పుస్తకాలు కరెక్ట్ మెయింటైన్ చేసిరా లేదా అని. సహకార సంఘాలకు ప్రభుత్వం యొక్క ప్రోత్సాహకం ఇతోధికంగా ఉంటుంది. ఎందుకనగా లాభాలపైన ఆదాయం పన్ను, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి మినహాయింపు కలదు. అంటే సహకార సంఘాలు ఆదాయ పన్ను కట్టాల్సిన అవసరం లేదు, స్టాంప్ డ్యూటీ కట్టాల్సిన అవసరం లేదు, రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు. సహకార సంఘానికి వచ్చే లాభాలను 4 రకాలుగా విభజిస్తారు. 9% వరకు మూలధనంపై వడ్డీ రూపంగా, కొంత భాగము దాన ధర్మాలకు, కొంత భాగము విద్యాభివృద్ధికి, కొంత భాగము రిజర్వ్ ఫండ్గా ఉంచడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎంత లాభం వచ్చినా మూలధనంపై వడ్డీకి 9% పక్కకు పెడతారు, పంచిస్తారు. దాన ధర్మాలకు కొంత భాగం, విద్యాభివృద్ధికి కొంత భాగం, రిజర్వ్ ఫండ్గా కొంత భాగం పక్కకు పెట్టడం. మరి సహకార సంఘాలు ఎందుకు, ఏమవసరం? పెద్ద వ్యాపారస్తులు కానీ,
మధ్యవర్తుల కబంధాస్తాల నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఏర్పడినటువంటి స్వచ్ఛంద సంఘమే సహకార సంఘాలు. ఇవి రకరకాలుగా ఉన్నాయి. ఉత్పత్తిదారుల సహకార సంఘాలు, పారిశ్రామిక సహకార సంస్థలు, పెద్ద సంస్థలు, శ్రామికుల సహకార సంఘాలు, లేబర్ యూనియన్స్, ఈ విధంగా కొనసాగుతున్నాయి. మరి సహకార సంఘాల యొక్క సూత్రాలు లేదా లక్షణాలు ఏంటి? ఐచ్ఛికమైన అందరికీ అవకాశం ఉంటుంది. అంటే తక్కువ డబ్బులు ఉన్నోళ్ళు సభ్యుడిగా ఉండవచ్చు, ఎక్కువ డబ్బులు ఉన్నోళ్ళు ఉండొచ్చు. కుల, మత, వర్గ, లింగ భేదం లేకుండా ఎవరైనా సహకార సంఘంలో సభ్యుడిగా చేరవచ్చు. పూర్తి స్వేచ్ఛ అనేది ఉంది. మొదటిది, సహకార సంఘము 2 లక్ష్యాలతోటి పనిచేస్తుంది. ఆర్థిక సంక్షేమం, పొదుపులు పెరగాలి, ఖర్చులు తగ్గాలి, నాణ్యత గల వస్తువులు రావాలి. ఆర్థిక సంక్షేమం అనేది ఒకటి. ఆ సహకార సంఘంలో సభ్యుల ఆర్థిక సంక్షేమం పెరగాలి, తక్కువ ధరకు నాణ్యత గల వస్తువులు, తద్వారా మిగులుబాటు పొదుపులు జరిగేటట్టు చూడాలి. రెండోది, ఆయా సహకార సంస్థలకు సభ్యులకు తక్కువ వడ్డీకి అప్పు లభించేటట్టు, వారి వ్యాపారాలు వృద్ధి చెందేటట్టు చూడాల్సిన ఆవశ్యకత ప్రభుత్వం పైన ఉంది. పెరుగుతాయి కూడా. నెక్స్ట్ పాయింట్, ప్రజాస్వామ్య నిర్వహణ. సహకార సంఘాలలో కుల, మత, వర్గ, రాజకీయ, ప్రభుత్వ నిబంధన లేకుండా ప్రజాస్వామ్యంగా కొనసాగుతుంది. ఒక వ్యక్తి ఎక్కువ పెట్టుబడి పెట్టినా, తక్కువ పెట్టుబడి పెట్టినా ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. అల్ప వర్గాల వారికి, అధిక వర్గాల వారికి, అధిక వర్గాల వారు ఎన్ని వాటాలు కొన్నా ఒకే ఓటు ఉంటుంది. అల్ప వర్గాల వారు ఎన్ని వాటాలు కొన్నా ఒకే ఓటు ఉంటుంది. సహకార సంఘంలో అభిప్రాయాలు వివరించడానికి కానీ, నిర్వహణ కార్యకలాపాలు పాల్పంచుకోవడానికి కానీ అందరికీ సమాన అవకాశం ఉంటుంది. అందుకే సామ్యవాదయుతమైన ప్రజాస్వామ్యమైనటువంటి విధానం అనేది సహకార సంఘాలలో ఉంది అని చెప్పవచ్చు. అందుకే ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది కాబట్టి ప్రజాస్వామ్యమైన పద్ధతి ఉందంటే సహకార సంఘంలో మాత్రమే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ప్రతి ఒక్కరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు, ప్రతి ఒక్కరి విషయాలను పరిగణలోకి తీసుకుంటారు, ప్రతి ఒక్కరి యొక్క ఆసక్తులను పరిరక్షించబడతాయి. అంటే అందరికీ సమాన అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. మూలధనంపై పరిమిత వడ్డీ. ఎంత లాభం వచ్చినా మూలధనంపై 9% మించి వడ్డీ ఇవ్వడం అనేది జరగదు. కాబట్టి సహకార సంఘంలో తక్కువ ఖర్చుతోటే మూలధనం అనేది సమకూరుతుంది. ఖర్చులు తగ్గి తద్వారా లాభాలు పెరగడానికి అవకాశం అనేది సహకార వ్యాపారంలో మెండుగా ఉందని చెప్పచ్చు. విశ్వసనీయత. సహకార వ్యాపారంలో 3 విధాలుగా పంచిన తర్వాత మూలధనంపై వడ్డీ, విద్యాభివృద్ధి, దాన ధర్మాల తర్వాత మిగిలిన భాగాన్ని రిజర్వ్కు మళ్ళిస్తాము. ఈ రిజర్వ్ భవిష్యత్తులో వచ్చే కష్ట నష్టాలను భరించడానికి ఈ రిజర్వ్ అనేది తోడ్పడుతుంది.
కాబట్టి సర్వసాధారణంగా ఇది అందరి శ్రేయస్సు కొరకు పనిచేస్తుంది కాబట్టి, అందరి అభివృద్ధి కోసము, సమాజ సేవ కోసం పనిచేస్తుంది కాబట్టి విశ్వసనీయత అనేది మెండుగా ఉంటుంది. అందరూ ఒకరి తరపున, ఒకరు అందరి తరపున సమిష్టిగా పనిచేస్తారు. సహకార ఒప్పందంతో చేస్తారు. 4 విధాలుగా లాభాలు డివైడ్ చేసిన తర్వాత కూడా ఇంకా ఏమైనా మిగులు ఉంటే ఆ నిర్వాహకులకు, శ్రామికులకు బోనస్ ఇస్తారు. ఆ శ్రామికులు, నిర్వాహకులు ఎవరంటే అందులో సభ్యులే. అంటే ఎంత మిగులితే అంత పొందే అవకాశం అనేది సహకార సంఘంలో ఉంది. కాబట్టి విశ్వసనీయత అనేది మెండుగా ఉంటుందని చెప్పవచ్చు. నెక్స్ట్ పాయింట్, సహకార సంస్థల మధ్య సహకారం ఎక్కువ ఉంటుంది. ఇది వ్యాపార దృక్పథంతో కాదు, స్వార్థపరంగా కొనసాగదు. ఇతరులు కడుపు కొట్టడం కానీ, నోరు కొట్టడం కానీ, ఇతరులను దోపిడీ చేయడం కానీ ఉండదు. తమను తాము రక్షించుకోవడానికే సహకార వ్యాపారం కొనసాగుతుంది. పోటీ ఉండదు, ఇతరులను నశింపజేయడం ఉండదు, ఇతరులను నష్టపరచడం ఉండదు. కాబట్టి ఇక్కడ సహకారంలో ఉన్నటువంటి సభ్యులు సేవా దృక్పథంతో, సహకార దృక్పథంతో ప్రజల సభ్యుల సంక్షేమము, సమాజ సంక్షేమానికి కృషి చేస్తాయి. కాబట్టి వివిధ సహకార సంస్థల మధ్యలో పోటీ అనే భావానికి ఆస్కారమే లేదు, పదానికి ఆస్కారం లేదు. కాబట్టి సహకార సంస్థల మధ్యలో సహకారం అనేది మెండుగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. సహకార విద్య, సహకార సంస్థలో అల్ప వర్గాలు, అధిక వర్గాలు, తక్కువ వాటా మూలధన సమకూర్చిన వాళ్ళు, ఎక్కువ వాటా మూలధన సమకూర్చిన వాళ్ళు అందరూ సభ్యులే. సర్వసాధారణంగా సహకార సంఘాలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నట్లయితే ఆ గ్రామంలోని సభ్యులే సహకార సంఘంలో సభ్యులుగా ఉంటారు. వారు నిరక్షరాస్యులు, వారు చదువుకోలేదు. అందుకే ఆ సహకార సంఘం యొక్క ప్రధాన లక్ష్యాలలో ఒకటి సహకార విద్యను పెంపొందించాలి. ఆ సహకార సంఘంలోని మిగతా సభ్యులు నిరక్షరాస్యులకు సహకార సూత్రాల గురించి కానీ, సహకార సిద్ధాంతాల గురించి కానీ, నియమాలు, నిబంధనలు చెప్పి వారికి పరిజ్ఞానంను పెంచి పొదుపు జాగ్రత్త చేసేటట్టు చూడాలా. తద్వారా సహకార సంఘం మరింత బలిష్టంగా తయారు కావడానికి అవకాశం అనేది ఉంది. మరి తమకు తాము సేవ చేసుకుంటూ పరస్పరం సేవ చేసుకుంటాయి సహకార సంఘాలు. నెక్స్ట్ లక్షణం అంటే సహకార సంఘాలు తమకు తాము సేవ, పెట్టుబడిదారుల నుంచి కానీ, పెద్ద వ్యాపారస్తుల నుంచి కానీ రక్షించుకోవడానికి తమను తాము తక్కువ ధరలకు నాణ్యత గల వస్తువునిస్తూ, పొదుపులు పెంచుతూ పెద్ద వ్యాపారస్తుల నుంచి, మధ్యవర్తుల కబంధస్తాల నుంచి కాపాడుకోబడుతున్నాయి. అదేవిధంగా ఏ ప్రాంతంలో అయితే సహకార సంస్థ ఉంటుందో ఆ ప్రాంతంలో సహకార సంస్థ ఆ ప్రాంతవాసులకు తక్కువ ధరకు నాణ్యత గల వస్తువులను, సేవలను కల్పించడం ద్వారా సహకార సంఘాలు సభ్యుల ప్రయోజనానికి, సమాజ ప్రయోజనానికి తోడ్పడుతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. సహకార సంఘాల యొక్క నెక్స్ట్ సూత్రము సేవా దృక్పథం. సర్వసాధారణంగా ప్రతి వ్యాపారము లాభార్జనతోటే ఉద్దేశంతో కొనసాగుతుంది. సొంత వ్యాపారమైన, భాగస్వామైన, కంపెనీతర వ్యాపారమైన లాభార్జన ఉద్దేశంతో కొనసాగుతుంది. కానీ సహకార సంఘాలు లాభార్జన ఉద్దేశం కాదు, సేవా దృక్పథముతో కొనసాగుతుంది.
సభ్యుల యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడం, సమాజానికి తోడ్పడడానికి, ఆర్థిక మెరుగుదలకు తోడ్పడడానికి, సమాజానికి తోడ్పడడానికి సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. ప్రజాస్వామ్య సూత్రాలపైన ఆధారపడ్డాయి. సభ్యులు తమ జీవితంలో ఉన్నత విలువలు, నిజాయితీ, నిస్వార్థత అభివృద్ధి చెందడానికి, తమకు తాము సాయం చేసుకుంటూ పరస్పరం సాయం చేసుకోవడానికే నిస్వార్థంగా, నిజాయితీగా, సేవా దృక్పథముతోటి పనిచేస్తున్నదే సహకార సంఘాలు. సహకార సంస్థల సేవ ఉద్దేశం అంటే లాభార్జన చేయొద్దు, సమర్థవంతంగా నిర్వహించబడే వ్యవస్థ ఉండాలి, లాభాలను 4 రకాల పంచాలి, భాగస్తులకే అంటే సభ్యులకే పంచకుండా దానం, ధర్మం, విద్య, సమాజానికి తోడ్పడడానికి ఈ డబ్బును రిజర్వ్ ఫండ్గా, డివిడెండ్గా పంచాల. మరి మిగిలినా కూడా బోనస్ రూపంగా సభ్యులకే పంచడం జరుగుతుంది. కాబట్టి లాభధ్యేయం కాకుండా ఉత్తమ నిర్వహణ ఫలితంగా సేవా దృక్పథంతో ఇది కొనసాగుతుంది. పొదుపు సూత్రం: సహకార సంస్థలు సర్వసాధారణంగా సభ్యులందరినీ విద్యావంతులను చేసి వారికి తక్కువ ధరకు నాణ్యత గల వస్తువులు ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆదాయాలలో ఖర్చులు తగ్గి పొదుపులు పెరిగి తద్వారా సంస్థ మూలధనం పెంచడానికి ఇతోధికంగా తోడ్పడుతున్నాయి. తద్వారా దేశ ఆర్థిక స్థితి, సహకార సంఘాలన్నీ బలపడితే ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అంటే సహకార సభ్యులకు తక్కువ ధరకు నాణ్యత గల వస్తువుని ఇవ్వడం ద్వారా వాళ్లకు ఖర్చులలో తగ్గుదలలు ఏర్పడి, తక్కువ ఖర్చుకు నాణ్యత గల వస్తువు రావడం వలన పొదుపులు ఏర్పడి, ఆ పొదుపులు మూలధనంగా మారి వ్యాపారాల విస్తరణకు, సభ్యుల అభివృద్ధికి, సామాజిక అభివృద్ధికి, తద్వారా దేశ ఆర్థిక పరిష్టతకు సహకార సంఘాలు ఇత్యోధికంగా తోడ్పడుతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అనేది లేదు. మరి నెక్స్ట్ పాయింట్, సహకార సంఘాలు సమానత్వ సూత్రం మీద పనిచేస్తాయి. అంటే సహకార సంఘంలో అందరూ సమానమే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. తక్కువ వాటాలు కలిగి ఉన్న వ్యక్తి అయినా, ఎక్కువ వాటా మూలధనం కలిగిన వ్యక్తి అయినా ప్రతి ఒక్కరికి ఒకటే ఓటు ఉంటుంది. కాబట్టి సహకార సంఘాలలో ప్రతి సభ్యుడు సమానంగా భావించబడతాడు. ఆర్థిక సమాజం ఉంటుంది, ఆర్థిక సమానత్వం ఉంటుంది, లాభాలను సమానంగా పంచుకుంటారు, తక్కువ ధరలకు పొందుతారు, నాణ్యత గల పొందుతారు. కాబట్టి మతాన్ని కానీ, రాజకీయాన్ని కానీ, కుల మతాలకు కానీ ప్రాముఖ్యత లేకుండా అందరికీ సమాన ప్రాముఖ్యత ఉంటుంది. ప్రజాస్వామ్య దేశాలలో అత్యంత అనుకూలమైనటువంటివి సహకార సంఘాలు. అందరినీ సమానంగా చూస్తారు కాబట్టి సామ్యవాద దేశాలలో, ప్రజాస్వామ్య దేశాలలో ఇవి అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ నియంత్రణ: సర్వసాధారణంగా సహకార సంఘాలకు ప్రభుత్వ నియంత్రణ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుంది, స్థాపనలో ఇబ్బందులు ఉండవు, రిజిస్ట్రేషన్ ఫీజులు ఉండవు, ఆదాయ పన్ను కట్టాల్సిన అవసరం లేదు, లాభాలపైన పన్ను కట్టాల్సిన అవసరం లేదు, లైసెన్స్ ఫీజు అవసరం లేదు. కాబట్టి సర్వసాధారణంగా ఆ సహకార సంఘాల డెవలప్మెంట్ కోసము ప్రభుత్వమే రుణాలను ఇస్తుంది మరియు సాంవత్సరిక రిపోర్ట్లను, ఖాతాలను రిజిస్ట్రార్కు సమర్పించాలి. తద్వారా సహకార సంఘాలు ప్రజలను, సభ్యులను మోసం చేసేటువంటి అవకాశం లేదు. అంటే ప్రభుత్వం నిధులను ఇస్తుంది, సహకార సంఘాల అభివృద్ధికి, సభ్యుల అభివృద్ధికి నిధులను ఇస్తుంది. ఆదాయ పన్ను కట్టాల్సిన అవసరం లేదు, లాభాలపైన పన్ను కట్టాల్సిన అవసరం లేదు, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మినహాయింపులతో పాటు ప్రతి సంవత్సరం ఆ సహకార సంఘం తప్పుడు మార్గం పోకుండా వాటిని కంట్రోల్ చేయడానికి రికార్డులను, ఖాతాలను ప్రతి సంవత్సరం సహకార సంస్థల రిజిస్ట్రార్కు సమర్పిస్తే అతను వాస్తవంగా ఉన్నాయా లేవా అనేది చూస్తాడు. నెక్స్ట్, సహకార సంఘంలో నెక్స్ట్ ప్రధాన
సూత్రము నగదు వర్తకం. సహకార సంఘ సభ్యులే డబ్బు పెట్టుకుంటారు, ఇతర వాళ్ళు ఉంటారు. అరువు లావాదేవీలు జరగవు, అన్ని నగదు లావాదేవీలే ఉంటాయి. కాబట్టి రుణగ్రస్తులు, రాని బాకీలు ఉద్భవించడం అనేది అవకాశం లేదు. మరియు వీరందరి మధ్యలో అన్ని లావాదేవీలు నగదే జరుగుతాయి కాబట్టి తద్వారా వసూలు ఛార్జీలు పెరుగుతాయి. అభివృద్ధికి పరపతి పెరుగుతుంది, మూలధన నిల్వలు పెరగవచ్చు. తద్వారా సహకార సంస్థ అభివృద్ధి చెందడానికి కీలక పాత్ర వహిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి సహకార సంఘాల రకాలు ఏంటి అంటే, సహకార సంఘాలు సర్వసాధారణంగా 2 రకాలు. పరపతి డబ్బు ఇచ్చేటి, పరపతేతర డబ్బు ఇవ్వని సహకార సంఘాలు. మరి నెంబర్ 1 డబ్బు ఇచ్చే దాంట్లో మళ్ళీ 2 రకాలు. పరపతి సహకార సంఘాలు 2 రకాలు, వ్యవసాయ, వ్యవసాయేతర. డబ్బు ఇవ్వని పరపతేతరుల 2 రకాలు, వ్యవసాయ, వ్యవసాయేతర. ఫస్ట్ పరపతి సహకార సంస్థలలో వ్యవసాయ సహకార సంఘాల యొక్క లక్షణం ఏంటి అంటే, స్వల్ప గ్రామీణ ప్రాంతాలలో, నిర్ణీత ప్రాదేశిక ప్రాంతాలలో వ్యవసాయదారులకు వ్యవసాయ పనులకు సంవత్సర కాలంలో తీర్చడానికి ఇచ్చేటువంటి రుణాలను స్వల్పకాలిక రుణాలు అంటారు. ప్రాథమిక సహకార బ్యాంకులు ఇస్తాయి. మధ్యకాలిక రుణాలు సర్వసాధారణంగా ఇవి 1 నుంచి 5 సంవత్సరాల మధ్య తీరుస్తాయి. అలాంటి సర్వసాధారణంగా వ్యవసాయదారులకు ఎరువులకు, విత్తనాలకు కావలసినటువంటి డబ్బును సమకూరుస్తాయి. ప్రాథమిక సహకార బ్యాంకులు గ్రామీణ ప్రాంతాలలో ఉంటాయి. అదేవిధంగా ప్రతి జిల్లాలో ఒకటి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఉంటుంది. ఇది ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రాథమిక సహకార బ్యాంకులకు కావలసినటువంటి విత్తాన్ని సమకూరుస్తూ వాటిని అజమాయిషీ చేస్తుంది. రాష్ట్ర సహకార బ్యాంకు నిబంధనలకు లోబడి పనిచేస్తుంది. రాష్ట్ర సహకార బ్యాంకులు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాకు ఉన్నటువంటి కేంద్ర సహకార బ్యాంకులకు పెద్ద మొత్తాలలో రుణాలను, వ్యవసాయ సౌకర్యాలకు కావలసిన మొత్తాలను ఇస్తుంది. ప్రతి రాష్ట్రానికి ఒకే రాష్ట్ర సహకార బ్యాంకు ఉంటుంది. ప్రతి జిల్లాకు ఒకే జిల్లా కేంద్రీయ సహకార బ్యాంకు ఉంటుంది. కానీ స్వల్పకాలిక, మధ్యకాలిక రుణాలను ఇచ్చే ప్రాథమిక సహకార బ్యాంకులు చాలా ఉంటాయి. మరి పరపతి సహకార సంఘాలలో స్వల్పకాలిక, మధ్యకాలిక రుణాలు ఇస్తాయి. దీర్ఘకాలిక రుణాలు ఎవరిస్తారు అంటే, వ్యవసాయంలో భూమిని డెవలప్మెంట్ చేయడానికి, భూమిని అభివృద్ధి చేయడానికి, ట్రాక్టర్లు, వరి కోత మొదలైన యంత్రాలను చేసుకోవడానికి కేంద్రీయ భూమి అభివృద్ధి బ్యాంకులు కానీ, ప్రాథమిక భూమి అభివృద్ధి బ్యాంకులు కానీ 5 నుంచి 20 సంవత్సరాలకు తీర్చడానికి పెద్ద మొత్తంలో రుణ సౌకర్యాలను కల్పిస్తుంది. మరి వ్యవసాయేతర కార్యకలాపాలు దేనికి ఇస్తాయి అంటే, వ్యవసాయేతర కార్యకలాపాలలో ప్రాథమిక సహకార బ్యాంకులు, పట్టణాలలో ఉన్న ప్రాథమిక సహకార బ్యాంకులు వ్యవసాయేతర అంటే చిన్నతర కుటీర పరిశ్రమలకు, వ్యాపార సంస్థలకు కావలసినటువంటి స్వల్పకాలిక రుణాలు ఇస్తాయి. అదేవిధంగా ఉద్యోగులకు సహకారం పర్సనల్ లోన్స్ రూపంగా కూడా సహకార సంఘాలు రుణం ఇస్తాయి. దీర్ఘకాలానికి ఉద్యోగులకు గృహ నిర్మాణానికి 5 నుంచి 20 సంవత్సరాలు తీర్చడానికి కావలసిన పెద్ద మొత్తాలలో రుణాలను ఇస్తుంది. ఇవి పరపతి సహకార సంఘాలలో వ్యవసాయ పరపతి సహకార సంఘాలు, వ్యవసాయేతర పరపతి సహకార సంఘాలు. మరి పరపతేతర డబ్బు రుణం ఇవ్వనటువంటి ఇతర సహకార సంఘాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి వ్యవసాయ సహకార సంఘాలు, వ్యవసాయేతర సహకార సంఘాలు. వ్యవసాయ సహకార సంఘాలలో ప్రాథమిక సహకార వ్యవసాయ సంఘాలు, సహకార వ్యవసాయ సహకార సంఘాలు ఇవి సర్వసాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వము ఎరువులు, విత్తనాలు మొదలగి సరఫరా చేస్తాయి. ఇవి వ్యవసాయేతర పరపతి సహకార సంఘాలు డబ్బు కాకుండా ఎరువులు, విత్తనాలు మొదలగు సౌకర్యాలను సమకూరుస్తాయి. వ్యవసాయేతర సహకార సంఘాలు సర్వసాధారణంగా
వ్యవసాయేతర పరపతేతర వినియోగదారుల సహకార సంఘాలు. వినియోగదారులు తమను తాము రక్షించుకోవడానికి పెద్ద వ్యాపారస్తుల నుంచి కానీ పోటీదారుల నుంచి కానీ తమను తాము రక్షించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి సహకార సంఘాలు వినియోగదారుల సహకార సంఘాలు. మరియు శ్రామికుల సహకార సంఘాలు. శ్రామికులు తమకు వేతనాల పెంపు గురించి కానీ భత్యాల గురించి కానీ అలవెన్స్ల గురించి కానీ తమ డిమాండ్లను నెరవేర్చుకోవడానికి శ్రామికులందరూ యునైటెడ్గా ఏర్పాటు చేసుకున్నటువంటివి శ్రామికుల సహకార సంఘాలు. ఇవి పరపతేతర వ్యవసాయేతర పరపతేతర సహకార సంఘాలు. మరి సహకార సంఘాల వలన ఉన్నటువంటి ప్రయోజనాలు ఏమిటి అంటే, నంబర్ 1, సహకార సంఘాల వలన అనేక ప్రయోజనాలు. నంబర్ 1, సార్వత్రిక సభ్యత్వం. ఎవరైనా సభ్యుడిగా చేరవచ్చు. డబ్బు ఉన్నోళ్ళు కానీ డబ్బు లేని వారు కానీ అల్పసంఖ్యాకులు కానీ అధిక సంఖ్యాకులు కానీ తక్కువ వాటాలు కలిగిన వారు కానీ ఎక్కువ వాటాలు కలిగిన వారు ఎవరైనా ఎప్పుడైనా సార్వత్రిక సభ్యత్వం ఎంతమంది అయినా ఆ సహకార సంఘంలో సభ్యుడిగా ఉండడానికి అవకాశం అనేది ఉంది. మరియు అంటే ఇక్కడ గరిష్ట పరిమితి అనేది లేదు. కనీసం 10 మంది ఉన్నప్పుడు స్టార్ట్ చేయవచ్చు. గరిష్టంగా మాత్రము ఎంతమంది అయినా ఉండవచ్చు. కులము, మతము, వర్గము, లింగ భేదము లేకుండా ఎవరినైనా సహకార సంస్థలో సభ్యుడిగా చేరుకోవచ్చు. ప్రజాస్వామ్య నిర్వహణ. సహకార సంఘంలో ప్రజాస్వామిక సూత్రాల ప్రకారం కొనసాగుతుంది. అంటే సర్వసాధారణంగా సంస్థ యొక్క కార్యకలాపాలు సభ్యుల నుంచి ఎన్నుకున్నటువంటి కార్యనిర్వహణ వర్గమే అన్ని పనులను సంస్థ కార్యకలాపాలను చూసుకుంటున్నాయి. ఎన్నుకున్న వారే చూసుకుంటారు. మరి కార్యనిర్వాహకుల సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. మరియు సంస్థలో అతడు కలిగి ఉన్న వాటాలతో సంబంధం లేకుండా ఎక్కువ వాటాలు ఉన్న వాళ్ళకు నిర్వహణ కాకుండా ఎన్నుకున్న సభ్యులే నిర్వాహకులుగా ఉంటారు. ప్రతి సభ్యుడికి సమానంగా ఒకే ఓటు ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్య సూత్రానికి బీజాలు పలికినటువంటి ఏకైక వ్యాపారము సహకార వ్యాపారము అని చెప్పవచ్చు, లేదా సహకార సంఘాలు అనొచ్చు. ఇవి ప్రతి వ్యాపారం యొక్క ప్రధాన లక్ష్యము లాభార్జన. కానీ వీటి యొక్క ప్రధాన లక్ష్యము సేవా దృక్పథము. అంటే అది సభ్యుల ప్రయోజనాన్ని పెంపొందించడానికి కృషి చేస్తాయి కానీ సభ్యులకు మంచి సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తాయి కానీ లాభార్జన కోసం మాత్రం కావు. అంటే సేవా దృక్పథముతోటి మాత్రమే పనిచేస్తాయి. లాభం ఆర్జించడం అనేది వీటి యొక్క ఉద్దేశం కాదు. తక్కువ ధరలకు నాణ్యత గల వస్తువులు ఇస్తూ సేవా దృక్పథముతోటే ఇవి పనిచేస్తాయి. పరిమిత రుణ బాధ్యత. సహకార సంఘాల మీద నష్టం వచ్చినా వ్యాపారం మరించుకుపోయినా దివాలా తీసిన సభ్యులు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనగా దీనికి ఉన్న ప్రధాన ఫీచర్ పరిమిత రుణ బాధ్యత. వాళ్ళు ఎంత పెట్టినరో అంతే కోల్పోవడం జరుగుతుంది కానీ వాళ్ళ సొంత ఆస్తుల నుంచి ₹1 కూడా ఇవ్వడం జరగదు. అనగా ఇక్కడ సహకార సంఘాలలో రుణ బాధ్యత అనేది పరిమితంగా ఉంటుంది. ఎంత పెడితే అంతే కోల్పోతారు కానీ వాళ్ళ సొంత ఆస్తుల నుంచి కోల్పోవడం అనేది జరగదు. అంటే వీరి ఆస్తులకు సంపూర్ణమైన రక్షణ అనేది ఇక్కడ ఉంటుంది. స్థిరత్వం. సొంత వ్యాపారంలో ఒకే ఒక వ్యక్తి ఉంటాడు. అతను మరణిస్తే ఆ వ్యాపారం మూసివేయవలసి వస్తుంది. కానీ సహకార సంఘంలో సభ్యులు ఏ ఒక్కరు మరణించినా విరమించినా మతిభ్రమించినా దివాలా తీసినా ఆ వ్యాపారం మనుగడకు ఎటువంటి ముప్పు వాటిల్లదు, స్థిరంగా కొనసాగుతుంది. అంటే మరణించిన విరమించిన దివాలా తీసిన ఏ ఒక్క సభ్యుడు ఆ వ్యాపారంకి వచ్చినటువంటి ముప్పు ఏమీ లేదు, స్థిరంగా కొనసాగుతుంది. దీనికి మరణం లేదు, శాశ్వతంగా కొనసాగుతుంది. నెక్స్ట్, సహకార సంఘంలో తక్కువ నిర్వహణ ఖర్చులు ఉంటాయి. ఎందుకంటే బయట వ్యక్తులు ఉండరు, వీరే నిర్వహించుకుంటారు, గౌరవ సేవలు అందిస్తారు. కాబట్టి ప్రకటనల కోసం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఖాతాదారులకు ప్రకటనల కోసం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అంత నగదు ఆధారంగా చేస్తారు. కాబట్టి రాని బాకీలు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి నిర్వహణ ఖర్చులు అన్ని పనులు వీళ్ళే చేస్తారు. ఎవరికి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. మరియు ఖాతాదారులందరూ వాళ్ళే ఉంటారు. కాబట్టి వ్యాపార అడ్వర్టైజ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ డబ్బు మిగులుతుంది. మరియు
అన్ని నగదు లావాదేవీలే జరుగుతాయి కాబట్టి అసలు రాని బాకీలు ఉండయి, నష్టపోయే అవకాశమే ఉండదు. కాబట్టి ఖర్చులు తగ్గిపోయి సంస్థ మరింత లాభసాటిగా కొనసాగడానికి అవకాశాలు మెండుగా కలిగి ఉన్నాయి. పన్ను ప్రయోజనం. అంతర్గత ఫైనాన్సింగ్. సహకార సంస్థలు సర్వసాధారణంగా బయట వ్యక్తులపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎందుకనగా ప్రతి సంవత్సరం వచ్చిన లాభాలలో కొంత భాగాన్ని రిజర్వ్ ఫండ్ రూపంగా పెడుతున్నారు. మరియు ఇంకా మిగిలితే ఆ సభ్యులకి బోనస్ రూపంగా వంచిస్తున్నారు. కాబట్టి అంతర్గత ఫైనాన్సింగ్ అనేది వీరు బయట వ్యక్తులపైన తమ వ్యాపారం విస్తరించడానికైనా, సహకార సంఘంను విస్తరించడానికైనా ఎవరి మీద ఆధారపడకుండా అంతర్గతంగా తమ సభ్యులే డబ్బు సమకూర్చుకోవచ్చు. ఇంకా వ్యాపారం విస్తరించాలనుకుంటే రిజర్వ్ రూపంగా పక్కకున్నటువంటి డబ్బును కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం అనేది మెంతుగా ఉంది. కాబట్టి బయట సభ్యుల మీద ఆధారపడకుండా, వడ్డీ వ్యాపారస్తుల మీద ఆధారపడకుండా అంతర్గతంగా డబ్బు సమకూర్చుకునే అవకాశాలు గల ఏకైక వ్యాపార సంస్థ సహకార సంస్థ అని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. పన్ను ప్రయోజనం. ప్రతి సహకార సంస్థకు ప్రభుత్వం చేయూతనిస్తుంది. ఆదాయ పన్ను కట్టాల్సిన అవసరం లేదు, స్టాంపు డ్యూటీ కట్టాల్సిన అవసరం లేదు, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి పన్ను ప్రయోజనం అనేది ఎక్కువగా ఉంటుంది. పన్ను కట్టకుండా మిగులు బాట్లు లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ పోషకత్వం. సహకార సంస్థలు ప్రభుత్వాలు పోషకత్వంగా ఉంటాయి. ప్రభుత్వాలు ఇతోధిక సహాయం చేస్తాయి, గ్రాంటులను ఇస్తాయి, నిధులను ఇస్తాయి, సహాయం చేస్తుంది, పన్ను కట్టకుండా రాయితీలు ఇస్తాయి. మరియు బలహీన వర్గాలు, ఆర్థిక సామాజిక వర్గాలు, తక్కువ డబ్బు ఉన్నవారు వాళ్ళందరూ సంఘంలో చేరి పొదుపులు పెంచుకునేటట్టు, ఖర్చులు తగ్గించేటట్టు, ఇతోధిక సహాయం జరిగేటట్టుగా ప్రభుత్వం పోషకత్వం వహిస్తుంది. అంటే నిధులను ఇస్తుంది, పన్ను నుంచి మినహాయింపులు ఇస్తుంది, సామాజిక వెనుకబడ్డ వారికి చేయూతనిచ్చే సభ్యులుగా ఇస్తుంది. కాబట్టి ప్రభుత్వ ప్రోత్సాహం మిగతా వ్యాపారాల కంటే ఇందులో ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. నెక్స్ట్, సమాజానికి ఏం ప్రయోజనాలు ఉన్నాయి అంటే సమాజానికి సర్వసాధారణంగా సభ్యుల మధ్య సహకారం పెరుగుతుంది. వాళ్ళందరూ సోదరభావంతో ఉంటారు మరియు ఐకమత్యంగా సేవా దృక్పథంతో చేస్తారు. మరియు తక్కువ ధరకు నాణ్యత గల వస్తువులు పొందడం ద్వారా ఆదాయంలో పొదుపులు పెరిగి, ఆ పొదుపుల ద్వారా ఆర్థిక పరిపుష్టి పెరిగి సమాజ అభివృద్ధి, దేశ అభివృద్ధి జరగడానికి ఇతోధిక అవకాశం అనేది సహకార సంఘాలలో ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ సహకార సంఘాలలో కూడా కొన్ని లోపాలు కలవు. పరిమితమైన ఆర్థిక వనరులు. ఒక్క వాటా ఉన్న వ్యక్తి, తక్కువ డబ్బు ఉన్నోళ్ళు, ఆర్థిక పరిపుష్టి లేని వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆ ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యక్తులే డబ్బు సమకూరుస్తారు. కాబట్టి ఆర్థిక వనరులు పరిమితంగా ఉంటాయి. అదే కంపెనీతర వ్యాపారం అయితే వాటాదారులు దేశవ్యాప్తంగా ఉంటారు. కాబట్టి వారందరూ దేశవ్యాప్తంగా డబ్బు సమకూరుస్తారు. లక్షల వాటాలు జారీ చేసి పెద్ద మొత్తాల కోట్ల డబ్బు సమకూర్చుకుంటారు. కాబట్టి ఆర్థిక వనరులు కంపెనీతర సంస్థలతో పోలిస్తే సహకార సంఘాలలో తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. అధిక ప్రభుత్వ క్రమబద్ధీకరణ. ప్రభుత్వము గ్రాంట్ ఇస్తుంది. ప్రభుత్వం 1912 ప్రభుత్వ చట్టం పాటించమంటుంది, నియమాలు పాటించమంటుంది. కాబట్టి ప్రభుత్వం చెప్పిన వారికి రుణాలు ఇవ్వమంటుంది. కాబట్టి కొంతవరకు ప్రభుత్వ జోక్యము ఎక్కువగా అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సొంత వ్యాపారంలో భాగస్వామ్యంలో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రభుత్వానికి సహకార సంఘాల చట్టం 1912కు లోబడి నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి కొంతవరకు ప్రభుత్వ అజమాయిషీ ఎక్కువగా ఉంటుంది వ్యాపారంలోని చెప్పవచ్చు. రాజకీయ జోక్యం. సర్వసాధారణంగా ప్రభుత్వమే నిధులు ఇస్తుంది. కాబట్టి రాజకీయ జోక్యం అనేది ఈ సహకార సంఘాలలో పెరిగిపోతుంది. సహకార సంఘాలలో రాజకీయ నాయకులు సూచించిన వ్యక్తులకే ప్రాథమిక సహకార సంఘాల ద్వారా వ్యవసాయానికి కానీ, వ్యవసాయేతర పరిశ్రమలకు కానీ ఆ రాజకీయ నాయకులు ఎవరికి సూచిస్తే వారికి రుణం వస్తుంది. కానీ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడ్డ వారికి రుణాలు పొందేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ రాజకీయ జోక్యం అనేది కొంత ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. ఐకమత్యం లోపిస్తుంది. ఎక్కువ మంది సభ్యులు నిరక్షరాస్యులుగా ఉన్నప్పుడు అది అక్కడ
ఇతర సభ్యుల చేత ప్రభావితం కాబడతారు. ఎక్కువ మంది నిరక్షరాస్యులు ఉన్నప్పుడు ఆ తక్కువ మంది నిరక్షరాస్యులకు విలువ ఇవ్వకపోవచ్చు, వాళ్ళ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవచ్చు, గ్రూపులు వేరు కావచ్చు. తద్వారా నిర్ణయాలలో ఆలస్యం జరిగి ఐకమత్యం లోపించి నిర్ణయాలలో ఆలస్యం జరిగి ఆ సహకార సంస్థ నష్టపోయే అవకాశం ఉంది. అసమర్థ నిర్వహణ. కంపెనీలో అయితే మేధావులను డైరెక్టర్లుగా, మేనేజింగ్ డైరెక్టర్లుగా, నిర్వాహకులుగా ఉంచుకోవడం ద్వారా తద్వారా వారి నైపుణ్యాలను ఉపయోగించుకోవడం ద్వారా ఆ కంపెనీలకు లాభాలు వస్తాయి. కానీ ఇక్కడ సభ్యులే నిర్వాహకులు కాబట్టి నిర్వాహకులు స్పెషల్గా ఉండరు. వీళ్ళకి అన్నిట్లో పరిజ్ఞానం ఉండడం అనేది అంత ఈజీ కాదు. కాబట్టి అన్ని రకాల రంగాలలో వీరికి సామర్థ్యం ఉంటుందని చెప్పడం అంత ఈజీ కాదు. కాబట్టి నిర్వహణ అనేది కొంతవరకు లోపించవచ్చు. ఇన్ని లోపాలు ఉన్నప్పటికీ అరువు లావాదేవీలు ఉన్నాయి, ప్రజాస్వామ్య సూత్రాలకు అనుకూలంగా ఉంటుంది, సేవా దృక్పథంతో కొనసాగుతున్నాయి, తక్కువ వడ్డీకి తక్కువ ధరకు నాణ్యత గల వస్తువులు సమాజానికి సభ్యులకు ఇవ్వడం ద్వారా పొదుపులు పెరిగి ఆర్థిక వనరులు పెరిగి ఆర్థిక పరిపుష్టి పెరిగి సమాజం దేశం అభివృద్ధి చెందడానికి సహకార సంఘాలు ఎంతైనా తోడ్పడుతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.